నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టీడీపీ సీనియర్ నేత కళ్యాణపు ఆగయ్య అస్తమయం ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల వేడుకోలు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బస్సు జాత ఘన స్వాగతం పలికిన సిపిఐ పార్టీ నేతలు కార్యకర్తలు ఇక వార్తల్లోని వివరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలతో యువత ముందుకు వెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ప్రారంభమైన పాదయాత్ర ప్రధాన కూడళ్ల మీదుగా కళాభారతి వరకు కొనసాగింది. ఈ యాత్రలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలంలు హాజరయ్యారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని సంజయ్ అన్నారు. వారసత్వ రాజకీయాలకి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యతిరేకమని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు సర్దార్ @150 ఐక్యతా మార్చ్ పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. లేని పక్షంలో రాజకీయ కుటుంబ వారసత్వమే కొనసాగే ప్రమాదం ఉందని తెలిపారు. సౌదీ అరేబియా బస్సు ఘోర ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు చేస్తుందని వెల్లడించారు. బాధిత కుటుంబాలని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూనిటీ మార్చ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో యూనిటీ మార్చ్ను నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం యొక్క ఐక్యత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడు, ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్. ఇలా దాదాపు 560 సంస్థలను ఒకే జెండా కింద తీసుకొచ్చి ఈ దేశాన్ని ఏకం చేసినటువంటి మహనీయుడు సర్దార్ పటేల్. వాళ్ళ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చరిత్రను తిరమరు కాకుండా భావి తరాలకు అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో యువతలో ఒక స్ఫూర్తి నింపాలి. ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిండు, ఏ విధంగా ధైర్యంగా పోరాటం చేసిండు, ఏ విధంగా దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి, వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి, ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ ఈ పేరు వినగానే కరీంనగర్లో మొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా చేపడుతూ ప్రత్యేకతను చాటుకోవడం ఆయనకు అలవాటు. ఎన్టీఆర్ పేరు వినగానే తబ్బిబ్బి అవుతూ ప్రేమానురాగాలు వెళ్లబుచ్చేవాడు. నిత్యం ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేమను చాటుకునేవాడు ఆయన. చివరి శ్వాస వరకు ఒకే పార్టీకి సేవలు అందిస్తూ ఆయన నిబద్ధతను చాటుకున్నారు. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించారు. ఆయనే సీనియర్ టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య. కరీంనగర్లోని కాపవాడకు చెందిన కళ్యాణపు ఆగయ్య టీడీపీ పార్టీలో సీనియర్ నేత. పార్టీ స్థాపించినప్పటి నుండి విశేష సేవలందించారు. కానీ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించారు.
మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్ గా ఆయన ఎన్నో పనులను చేపట్టారు. కళ్యాణపు ఆగయ్యకు ఒక కొడుకు ఒక కూతురున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు సీఎం చంద్రబాబు కరీంనగర్లో పాదయాత్ర చేసినప్పుడు ఆగయ్య ఇంట్లో బస చేశారు. ఇది ఆయనకు మర్చిపోలేని సంఘటన అని చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన సేవలు అందిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలంటూ అనేక మార్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆగయ్య గుర్తింపు పొందారు. ఈరోజు ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కళ్యాణ బాగయ్య గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నాము. అన్నగారు పార్టీ పెట్టడానికి ముందు నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిండు. అప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారితో వండుకుంటూ ఆయన పెట్టిన పార్టీలోనే కొనసాగుతూ ఎన్నో పనులు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి. ఆయన లేని లోటు మా తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరంగా అనిపిస్తున్నది. జోహార్ అన్న కళ్యాణ బాగయ్య గారు. నా దేశం నుండి తెలుగుదేశం వరకు అన్నగారి అడుగుజాడలో నడిచినటువంటి అమర తెలంగాణ తెలుగుదేశం ముద్దుబిడ్డ, కరీంనగర్ కన్నబిడ్డ, కాపువాడ బిడ్డ. ఈరోజు అన్నా అంటే నేను ఉన్నా అని అన్నగారితో ప్రతి అడుగులో అడిగేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఆయన నడుముట్టు వండుకుంటూ ఆయనకు ఎన్నో సేవలు అందించినటువంటి మహాన్న వ్యక్తి మా కళ్యాణ బాగయ్య గారు. అది కాపువాడ బిడ్డ కాబట్టి కాపువాడ బిడ్డగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో పదవులు అలంకరించుకొని పార్టీకి సేవ చేసినటువంటి ఏకైక వ్యక్తి, తెలుగుదేశం పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కళ్యాణ బాగయ్య గారు అని చెప్పి ప్రతి ఒక్కరం కరీంనగర్ జిల్లాలో చెప్పగలుగుతాం. ఆగయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరించారని పలువురు కొనియాడారు. ఎన్టీ రామారావుకు ప్రియమైన శిష్యునిగా, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విశ్వాసపాత్రుడిగా పనిచేశారని చెప్పారు. కాపవాడలోని ఆయన మృతదేహానికి కరీంనగర్ కు చెందిన పలు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. బ్రతికినంత కాలం టీడీపీ అభిమానిగా జెండా వదలకుండా సేవలు అందించారని ఆయన అభిమానులు కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వీరాభిమాని మరియు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ సభ్యులైన కళ్యాణ గారి ఆగయ్య మా దూరం అవడం చాలా బాధాకరం. తను బ్రతికినంతకాలం ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశాడు. ఎన్ని రకాల పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా నేను మాత్రం జెండా వదలననే సంకల్పంతో తను పనిచేశాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అలాంటి ఆగయ్య గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం. తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళ్యాణ బాగయ్య గారు ఈరోజు పరమపదించడం తెలిపినకు చింతిస్తున్నాము. నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నాయకుడు అంటే కళ్యాణ బాగయ్య గారిని మనం స్మరించుకోవచ్చు. 83లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ 2025 వరకు అదే పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తి ఈరోజు మరణించడము మా ఉమ్మడి మున్నూరు కాపు సోదరులందరికీ ఒక పెద్ద షాక్. కళ్యాణ బాగయ్య గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ ఇన్ఛార్జు, వారు ప్రమాదించడం చాలా బాధాకరం. వారి లాంటి వ్యక్తిని మా కాపాడులో చూడలేం, మళ్ళీ దొరకరు. వారు వెళ్ళిపోవడం మమ్మల్ని వదిలి చాలా బాధాకరం. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. నిత్యం వేలాది దరఖాస్తులు సమర్పించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తూతూ మంత్రంగా దరఖాస్తులు స్వీకరించడం షరా మామూలయ్యింది. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలతో వస్తున్న ప్రజలకు న్యాయం జరగకపోవడంతో లబోదిబోమంటున్నారు. అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ ఎలక్ట్రీషియన్ ను తొలగించాలని కోరుతూ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ యువజన సంఘ నేత గోష్కి శంకర్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 6వ డివిజన్ ఎస్సీ కాలనీలో స్ట్రీట్ లైట్ ను తనకు ఇష్టం వచ్చినట్లు తన అనుకూలమైన వ్యక్తుల ఇండ్లకు లైట్ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడని ఆరోపించారు. అవినీతికి పాల్పడుచు విధులను నిర్లక్ష్యం చేస్తే ఎలక్ట్రీషియన్ రాకం శంకర్ పైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్ అన్నారు. అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు. 2 నెలల పైన చీకటిగా మారినటువంటి బొమ్మకల్ ఎస్సీ కాలనీ, అంతకుముందు సోమవారం మేము ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగితే మొన్న 3-4 రోజుల కింద సిటీ లైట్లు పెట్టడం జరిగింది. సిటీ లైట్ అయితే ఎవరైతే ఈ శంకర్ అనే వ్యక్తి, రాకం శంకర్ అనే వ్యక్తి ఆ లైటు పెట్టిండు 3 రోజుల కింద. ఈరోజు వచ్చి ఎవరో ఆయనకు ఆశనో ఏదో చెప్పి ఆ లైటు నా దిక్కు ఉండాలని చెప్పి చెప్పడంతో ఆ లైట్ను తీసి అటు జడపడం జరిగింది. ఈరోజు మళ్ళా మేము ప్రజా వల్ల ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీధి లైట్ల నుంచి తొలగించాలని చెప్పి అలా కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన రజ్వీ చమన్ సిటిజన్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ కాలనీకి మట్టి రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో సతమతమవుతున్నామని సయ్యద్ ముజఫర్ కోరారు. కోతులు, కుక్కల బెడదతో అనేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విలీన గ్రామాలపైన ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన బొమ్మకల్ పరిధిలోని సిటిజన్ కాలనీ రజ్వీ చమన్ ప్రాంతవాసులం మేము. ఈ కాలనీ అతిపెద్ద కాలనీలు మా ఇవి. ఎంత అతిపెద్ద కాలనీలో అన్ని సమస్యలే. మాకు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మట్టి రోడ్లే, డ్రైన్లు, మురుగునీటి కాలువలు లేవు, మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో ఇప్పటికీ లేదు. స్ట్రీట్ లైట్లు కూడా గ్రామంలో పెట్టిన స్ట్రీట్ లైట్లు ఇప్పుడు స్టాండ్ లేవని చెప్పి స్ట్రీట్ లైట్లు కూడా పెట్టడం లేదు. కోతుల బెడద అంటే ప్రమాదం మొత్తం. కుక్కల బెడద, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఫేస్ చేస్తున్నాం. ఇప్పటికీ 1-2 సార్లు మనం కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. విడతల వారీగా చేస్తా అని చెప్పారు. ఇప్పుడు మేము ఈరోజు మనం కాలనీవాసులు అందరం కలిసి దాదాపు చాలామంది ఇక్కడ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. 13వ డివిజన్లోని శివనగర్లో ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని అర్ధరాత్రి నిర్మిస్తున్నారని ఆ పార్టీ నేత అఖిల్ పాషా తెలిపారు. పోలీసులు సైతం యజమానులతో కుమ్మక్కై స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా అక్రమ కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. స్థానికులకు సెల్ టవర్తో రేడియేషన్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. శివనగర్ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతా ఉన్నా. నా పేరు అఖిల్ పాషా. కరీంనగర్ టౌన్కు సంబంధించిన శివానగర్ కాలనీ ఏదైతుందో, మరి ఓల్డ్ 14 డివిజను, న్యూ 13 డివిజన్ బైఫర్గేషన్లో భాగంగా మరి ఆ డివిజన్లో అక్రమంగా సక్రమంగా కాకుండా మరి ఇండ్లు జన ప్రవాహాలలో మరి ఇండ్ల మధ్యలో మరి అక్రమంగా నిర్వహిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఆ సెల్ టవర్ నిర్మాణం అక్రమంగా అర్ధరాత్రి చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆ కాలనీ వాసుల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులము, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడ్డదని చెప్పేసి తెలియజేస్తూ, తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో 186, 187లో గల 3 ఎకరాల 20 గుంటల స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ప్రజావాణిలో స్థానికుడు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ విచారణకు వచ్చారని చెప్పారు. కానీ తిమ్మాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని, గూండాలతో బెదిరించి పంపించారని ఆరోపించారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరాడు. తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామస్తుని. నల్లగొండ గ్రామంలో 186 సర్వే నంబర్ల ఎకరా 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. మరియు 187లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఎన్నో ప్రజావాణిలో ఎన్నో పిటిషన్స్ ఇచ్చినాము. కానీ ఈ కబ్జాదారులు ఏం చేస్తారంటే రౌడీలను పెట్టుకొని దౌర్జన్యంగా ఆ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అయితే చాలా రోజుల ప్రయత్నం పిదప మొన్న కలెక్టర్ అమ్మగారు ఆర్డీఓ గారిని ఎంక్వైరీ ఫీల్డ్ మీదకి పంపించిండ్రు. ఎంక్వైరీకి వస్తే ఈ మన తిమ్మాపూర్ ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారు అవుట్ రైట్గా కబ్జాదారులతోటి కుమ్మక్కై ఆర్డీఓ గారిని కనీసము ఆ కబ్జాకు గురైన స్థలం కాడికి కూడా బోనియకుండా ఆ కబ్జాదారులు ఒక గూండాలను పెట్టేసి ఒర్రంగానే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యంగా ఒర్రంగానే ఆర్డీఓ గారు వెనుదిరిగి వెళ్ళిపోయారు.
కరీంనగర్లోని బస్టాండ్ సమీపంలో వికలాంగులకు కేటాయించిన 20 గుంటల స్థలాన్ని కాపాడాలంటూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వికలాంగుల ఎన్జీఓస్ ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీనివాస్ అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లకు సైతం విన్నవించామని చెప్పారు. డీడబ్ల్యూఓ పట్టించుకోవడం లేదన్నారు. ఈ స్థలం శిక్షణా కేంద్రానికి కేటాయించాలని, పరిరక్షించాలని కోరారు. డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న 1104 సర్వే నెంబరు 34-35 20 గుంటల జాగా, అది బిఎస్ఎన్ఎల్ ఆఫీసు బస్టాండ్ వెనకాల ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసు 20 గుంటల జాగా అది ఆక్రమణకు గురవుతుందని పలుమార్లు అధికారులకు విన్నపించిన గత ఆగస్టు నాడు మన మంత్రివారిలో శ్రీధర్ బాబు గారికి మరియు ఎల్ఎండి కాలనీకి వచ్చిన వడ్లూరు లక్ష్మణ్, మన వికలాంగుల మినిస్టర్ గారు వడ్లూరు లక్ష్మణ్ గారికి కూడా గతంలో చెప్పాము. ఆ విషయాన్ని కలెక్టర్ గారికి కానీ మా డీడబ్ల్యూఓ మేడం గారికి చెప్పారు. మరి ఆ డీడబ్ల్యూఓ మేడం అయితే మొత్తానికి పట్టించుకోవట్లేదు. అది జాగా ఆక్రమణకు గురవుతుంది రాను. దయచేసి ఆ జాగాను కాపాడవలసిన, మా వికలాంగుల జాగాను కాపాడాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో పలు రేషన్ దుకాణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యంతో పాటు బ్యాగులను అందించడం లేదంటూ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అందించిన సంచులను ప్రజలకు ఇవ్వడం లేదని మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ అన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్తో పాటు కాంగ్రెస్ నాయకుడు అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది, కానీ సన్నబియ్యంతో పాటు సంచి ఇవ్వడం జరిగింది. ఈ కొంతమంది రేషన్ డీలర్లు ఆ సంచి ఇవ్వకుండా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి రేషన్ కార్డులో ఎవరెవరో అర్హతలు ఉన్నారు వాళ్ళకందరికీ సంచులు ఇవ్వాలని మేము అడిషనల్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేసినాం. మేడం స్పందించి డిఎస్ఓ గారిని ఇమీడియట్లీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపై ఎంక్వైరీ చేసి దానిపై చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి, ఏ షాప్లో సంచులు ఇస్తలేరు ఆ డీలర్పై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని డీలర్షిప్ రద్దు చేయాలని. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన బస్సు జాతా కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో సిపిఐ నాయకులు ఘనస్వాగతం పలుకుతున్నారు. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరగబోయే శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. దేశ సంపదని కొల్లగొడుతున్న బీజేపీ ప్రభుత్వంపై నిరంతర ఉద్యమాలకి కమ్యూనిస్టులు సిద్ధం కావాలని జాతీయ సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా చేపట్టిన బస్సు జాత కరీంనగర్లోని పద్మనగర్ కు విచ్చేసింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాను సీనియర్ నేత చాడా వెంకటరెడ్డి ఎగురవేశారు. పద్మనగర్ నుండి రామ్నగర్, మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా వరకు సిపిఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శంకర్, పల్లె నరసింహ, జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, అందెస్వామి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, మణికంఠరెడ్డి, కొయ్యాడ సృజన్ కుమార్, అశోక్, సమ్మయ్య, పైడిపల్లి రాజు, బూడిద సదాశివ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100ఏళ్ల పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కౌరభీం ఎక్కడైతే సమాజ్ చేయబడ్డాడో జల్ జంగల్ జమీన్ కొరకు అక్కడ సాగిన పోరాటంలో అశులు బాసినాడు, ఎన్కౌంటర్ అయినాడు. అక్కడి నుంచెల్లే 15వ తారీఖు ఉదయం ప్రారంభించబడి అనేక జిల్లా తిరుగుతూ ఇక్కడ జిల్లాకు వచ్చాం. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్లలో ఏమి పోరాటాలు చేసింది, ఎలాంటి ఉద్యమాలు చేసింది, ఎలాంటి త్యాగాలు చేసింది, అసలు మొత్తం భూమి భుక్తి దాస్యమాల సమస్య అన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ద్వారానే పరిష్కారమైనాయి. కార్మికులకు హక్కుల చట్టాలు వచ్చినా, రైతులకి అసైన్మెంట్ భూమి చట్టాలు అన్నీ వచ్చినా ఇలాంటివన్నీ సాధించింది. అయితే ఇవాళ మరి మేమంతా కూడా ఈ జాతాలు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించి ప్రజలకు తెలియపరచాలా. ఈనాడు ఉన్నటువంటి ఎర్ర జెండాలు కూడా ఒక ఏకమైతేనే రానున్న కాలంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎదుగుతామని చెప్పేసి పిలిపివ్వడానికే ఈ జాతా నిర్వహించబడుతుంది. ఈ జాతాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా వివరించడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది. డిసెంబర్ 26న జరిగే సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని చేపట్టిన చలో ఖమ్మం బస్సు యాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ కు చేరుకుంది. సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. మొదటగా ఇంద్రనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరంభీం జిల్లా జూడాఘాట్ నుండి భద్రాచలం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పిట్టల శ్రీనివాస్, పొనగంటి కేదారి, గంగిపల్లి శంకర్, మారుపాక అనిల్, మణికంఠ, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి, రాజకీయ వ్యవస్థ పోవాలి, బ్రిటిష్ వాళ్ళ పాలన పోవాలని చెప్పి
సంపూర్ణ స్వాతంత్రం పిలిపించింది. అంతేకాదు మన తర్వాత దున్నేవాడికే భూమి కావాలన్న పార్టీ ఈ భారతదేశంలో కాదు, ఎక్కడ లేదు. ఎర్రజెండా పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూమి కావాలని పోరాడిన పార్టీ ఎర్రజెండాలు పార్టీ, పేదలకు భూములు అప్పగించినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, ఏ ఊళ్ళో చూసినా ప్రభుత్వ భూములు పంచిందంటే ఎర్రజెండా పార్టీ కంటే. పూలంపల్లి మరి అనవేటి ప్రభాకర్ రావు అంటే ఒక దేశముఖ్ కుటుంబంలో పుట్టి కూడా అన్నాడు. బ్రిటిష్ చాకరీ బానిసత్వాన్ని సహించలేక ఆయన బయటకు వచ్చి ఆంధ్ర మహాసభ చేరి కమ్యూనిస్ట్ పార్టీకి నిజంగా చెప్పాలంటే ఈ మండలానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మొదటి కార్యదర్శి ఎవరంటే పూలంపల్లి పులిబిడ్డ అనవేటి ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా ఈ సందర్భం. పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని కట్టారాంపూర్లో గల కార్తికేయ నగర్ కాలనీలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సనతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ రోడ్డు సమస్యకు సుడా నిధులు 10 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. మున్సిపల్ సాధారణ నిధులతో పాటు సుడా నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగర సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. స్థానికుల కోరిక మేరకు కార్తికేయ నగర్ నుండి అపూర్వ ఎంక్లైమ్ మీదుగా కట్టారాంపూర్ మెయిన్ రోడ్డు వరకు డ్రైనేజీ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, నెల్లి నరేష్, దన్నాసింగ్, బత్తిని చంద్రయ్య, గంగుల దిలీప్, విఠల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వినోద్, చలపతి రెడ్డి, రమేష్, శివారెడ్డి, చంద్రశేఖర్, సత్తయ్య, సూర్యనారాయణ, సత్యంరావు పాల్గొన్నారు. కార్తికేయ నగర్లో చాలా రోజులు మరి కొత్తగా ఏర్పడి నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మరి బయటకు నీళ్లు వెళ్ళిపోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి స్థానిక నాయకులు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు అంతా కూడా మా దృష్టిని తీసుకొస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అవసరం అన్నప్పుడు దీనికి 10 లక్షల నిధులు కేటాయించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసి 40 ఫీట్ల రోడ్డు కలిపే విధంగా దీన్ని సుడా నిధులు కేటాయించడం జరిగింది. తప్పకుండా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి ఎక్కడెక్కడైతే అత్యవసరం ఉన్నటువంటి పరిస్థితులలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పాటు సుడా నిధులను కూడా వెచ్చించి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా బ్యూటిఫికేషన్ విషయంలో కూడా నగరంలో చాలా ప్రాంతాలు ప్రధాన డ్రైనేజీలలో పైన మరి బ్యూటిఫికేషన్ వర్టికల్ గార్డెన్స్ పెట్టడం, అదేవిధంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కల్పన లాడ్జ్ ముందు కూడా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట బైక్ ను వెనుక నుండి టిప్పర్ ఢీకొట్టడంతో కళ్లెం శ్రీనివాస్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామకృష్ణ కాలనీకి చెందిన వాసిగా గుర్తించారు. గత 5 ఏళ్ల కిందట తన తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ అతి వేగం, అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి వరకు ఉన్న తన కుమారుడు విగత జీవిగా కనిపించడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చుతూ సందడి చేశారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగరాధ్యక్షులు చల్లా హర్శంకర్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపాలరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ కేడీసీసీ డైరెక్టర్ తుమ్మల శ్రీరామరెడ్డి హాజరయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని రామకృష్ణారావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధిలో, పార్టీ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని గుర్తు చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ప్రియమైన అభిమానుడు అమరావతి సలీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగినది. ఈరోజు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అంటే సామాన్య వ్యక్తి కాదు, ఒక ఉక్కు మనిషి. ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన ఒక మిలిటరీలో పనిచేసిన వ్యక్తి, ఒక వ్యవసాయదారుడు, ఒక ఎడ్యుకేషనిస్టు. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు కేసీఆర్ గారు వెంట ఉండి కేసీఆర్కి అతి సన్నిహిత వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఒక రాజ్యసభ సభ్యునిగా ఈ యొక్క ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. మంచి కుటుంబము, మంచి పేరు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సిద్ధాంతాలు అందరూ ఫాలో కావాలి. ఈరోజు కర్మే నడి పట్టణంలో ఇంతమంది పెద్దల సమక్షంలో వారి పుట్టిన వేడుకలు జరుపుకున్న సంతోషంగా ఉన్నది. మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎల్లకాలం కూడా కెప్టెన్ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి. ఇంక అందరికీ మాలాంటి యువ రాజకీయవేత్తలకు ఆదర్శంగా ఉండి మమ్మల్ని గైడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మరొకసారి అమరావతి సలీం గారికి నేను ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు. జై తెలంగాణ. అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు కరీంనగర్లోని మానేరు స్కూల్కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. డిసెంబర్లో నేపాల్ దేశంలో జరగనున్న ఇంటర్నేషనల్ సాఫ్ట్ బేస్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు మానేరు విద్యార్థులు వేల్పుల విశ్వతేజ, తోట అద్వితులు తమ ప్రతిభను చాటనున్నారని పీఈటీ స్వామి తెలిపారు. నవంబర్ 7 నుంచి 9 వరకు మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బేస్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశ్వతేజ అద్వితీయ ప్రతిభ కనబర్చి ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. నగరంలోని మానేరు పాఠశాల ఆవరణలో చైర్మన్ కడారి అనంతరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్నేషనల్ పోటీల్లో రాణించి దేశానికి బంగారు పతకం సాధించి తెలంగాణ కీర్తిని చాటాలని సూచించారు. మానేరు విద్యా సంస్థలు కేవలం విద్యలోనే కాకుండా విద్యార్థులని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, ఇందుకు ఉదాహరణే సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు అంతర్జాతీయ పోటీలకి ఎంపిక కావడం అని తెలిపారు. విద్యార్థులు ప్రస్తుత కాలంతో విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ కళ్యాణ్ సుందర్, పీఈటీలు సిలివేరి మహేందర్, తిరుపతి, స్వామి, జహేదా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు షిర్డీలో, మహారాష్ట్ర షిర్డీలో జరిగినాయి. అందులో మా విద్యార్థులు అద్విత్ అండ్ విశ్వతేజ్ 2 విద్యార్థులు, 9th క్లాస్ విద్యార్థులు, మానేర్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యి అక్కడ మంచి అద్భుతమైనటువంటి ప్రతిభను కనబర్చారు. కనుక వీరిని ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేయబడింది. మరి ఇంటర్నేషనల్ గేమ్స్ వచ్చే జనవరిలో నేపాల్లో నిర్వహించబడతాయి. దాంట్లో నిర్వహించబడేటువంటి కార్యక్రమ ఆ గేమ్స్లో ఈ విద్యార్థులు, మన మానేర్ స్కూల్, సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ కానున్నారు. అయితే దీంతో పాటుగా గతంలో కూడా ఎన్నో కాంపిటీషన్స్, జూడో అయితేనేమి, ఖోఖో అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, వివిధ రకాల గేమ్స్ ప్రతిదీ, ఈవెన్ కరాటే అయితేనేమి, ప్రతి వాటిల్లో కూడా ప్రతి పిల్లల మంచి అద్భుతమైనటువంటి. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కబడ్డీ జూనియర్, సీనియర్, పురుషులు, మహిళల విభాగంలో సెలక్షన్స్ నిర్వహించారు. దాదాపు పురుషుల విభాగంలో 120 మంది, మహిళల విభాగంలో 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేతలు ఆరెపల్లి మోహన్, వెలిచాల రాజేందర్ రావులు హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలిచిన క్రీడాకారులు బాలుర జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 4, 5, 6 మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్నారని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంపత్రావు తెలిపారు. అదేవిధంగా జూనియర్ బాలికల కేటగిరీలో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 2, 3, 4 నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఆరపల్లి మోహన్, వెలిచాల రాజేందర్రావు, జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ అమిత్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఎల్లాగౌడ్, మల్లేష్, సునీల్ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు సుధాకర్, శ్రీనివాస్, పద్మ, వ్యాయామ ఉపాధ్యాయులు వీరన్న, శ్రీనివాస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ రోజు అంబేద్కర్ స్టేడియంలో మరియు సీనియర్ పురుషుల విభాగంలో, స్త్రీల విభాగంలో మన కరీంనగర్ జిల్లా కబడ్డీ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలకు మంచి స్పందన రావడం జరిగింది. దానికి దాదాపు ఒక 100 మంది పురుషులు, ఒక 90 మంది దాకా స్త్రీలు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు జూనియర్ విభాగంలో కూడా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. అదే జూనియర్ బాయ్లు
అదే జూనియర్ అమ్మాయిలకు కూడా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలు జూనియర్ విభాగంలో అమ్మాయిలై నాగార్జున సాగర్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉన్నాయి. అదేవిధంగా బాయ్స్ ఏమో మన మహబూబ్నగర్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు సెలక్షన్ అయ్యే స్త్రీ పురుషుల విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రేయంగా మన కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోతున్నాం. ఎన్నడూ జరగనటువంటి రీతుల్లో 33 జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామంటే స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహిస్తున్నాం. అందరి సహాయ సహకారాలతోటి మా రాష్ట్ర మంత్రి వాళ్ళు దుద్దిల శ్రీధర్ బాబు గారితో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారితో, మళ్ళీ లక్ష్మణ్ కుమార్ మంత్రివర్గులతోటి, ఈ జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల అందరి సహకారాలతో, మరి అదేవిధంగా కలెక్టర్ గారితో, మరియు పోలీస్ కమిషనర్ గారితో, మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి, మా కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరితోటి, కబడ్డీ అసోసియేషన్ ప్యాటర్న్ చైర్మన్ ఈ ప్రసాదరావు గారు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు అమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మరియు చైర్మన్ రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో, మా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఏ గౌడ్ గారు, మరియు నేను రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంపత్రావు గారు నేను మాట్లాడే విషయం వారి పర్మిషన్ తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి ముందుకొచ్చినాం. మేము కరీంనగర్లోని కొత్తపల్లి రామాలయంలో భట్రాజు మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు వైభవంగా నిర్వహించారు. సుమారు 72 మంది భట్రాజు మహిళలు పాల్గొని దీపారాధనతో పాటు లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు చేపట్టారు. అనంతరం కార్తీక వన భోజనాలు చేసి సందడిగా గడిపారు. అనంతరం హైదరాబాద్ కు చెందిన కాచనపల్లి సంధ్యారాణి 50,000 రూపాయలను మహిళా సంఘ అభివృద్ధికి అందజేశారు. అధ్యక్షురాలు ఎర్ర స్వరూపారాణి చొరవతో ఈ కార్యక్రమం విజయవంతం అయిందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర స్వరూపారాణి, నన్నపురాజు మంజులాదేవి, కాసు రమాదేవి, భట్రాజు సంఘం మహిళా నాయకులు మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ నుండి శబరిమలకు చేపడుతున్న యాత్ర 37వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు 100 మంది స్వాములు యాత్ర చేపడుతున్నారు. తమిళనాడులోని పురుక్షేత్రం నుండి బయలుదేరిన స్వాములు నామకల్కు చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన వడ్లకొండ నందు గౌడ్, వడ్లకొండ లత, వడ్లకొండ రాజేష్, వడ్లకొండ వెంకటేష్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరిగి నామకల్ నుండి పార్వతి వెల్లూరు గ్రామానికి చేరుకోగా అక్కడ కరీంనగర్ కు చెందిన దెబ్బేటి అంజిరెడ్డి, పల్లవి, సమతారెడ్డి, అర్జున్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శకుంతల కుటుంబ సభ్యులు అల్పాహారం అందించారు. కుమారుడు వడ్డకొండ రాజేష్, వడ్డకొండ వెంకటేష్ వారి కుటుంబ సభ్యులకు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి తరఫున అష్ట ఐశ్వర్యాలు, ఆశీర్వాదాలు ఎల్లవేళ సుఖంతో ఉండాలని కోరుకుంటూ మన స్వాములందరి తరఫున కూడా ఈ కన్యాస్వామికి మరింత సేవాభాగం, మరింత ఇట్లాంటి కార్యక్రమాలు చేసే విధంగా అయ్యప్ప స్వామి భగవద్గీతను కోరుకుంటూ స్వామి కన్యాస్వామి ప్రియనే స్వామి దైవమే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరా ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాశో భక్తా చ సుదేశో పూర్ణత్రయం. ఓం శ్రీ అన్నపూర్ణ మాతాయే నమః. ఓం శ్రీ
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా కార్యవర్గంలో మండలానికి చెందిన పాత్రికేయులకు తగిన పదవులు పొందడం మండలానికి గర్వకారణమని మానేరు బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. గన్నేరువనంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పాత్రికేయులు పులి సంతోష్ గౌడ్, జాలి నరేష్ రెడ్డిలు ఈసీ మెంబర్లుగా నియామకం అవడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. మండల పాత్రికేయులు జిల్లా స్థాయిలో ఎదగడం ఆనందకరమని ఉదయ్ కుమార్ తెలిపారు. మండల సమస్యలను గుర్తించి సమస్యల సాధనకు కృషి చేస్తున్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ సభ్యులు పాషం ఎల్లయ్య, భీమా నాతి వెంకటేష్, వడ్డాల తిరుపతి, ముడికే రమేష్, నేరెళ్ల నరేష్ గౌడ్, జీల వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు గుర్రం వాసు గౌడ్ పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా మండలాన్ని గుర్తించి మాకు జిల్లా స్థాయిలో ప్రధాన కార్యదర్శి, 2 ఈసీ మెంబర్ పోస్టులను కల్పించి మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము తప్పకుండా మా మండలం ప్రెస్ క్లబ్ ఉన్న సభ్యులనే కాకుండా జిల్లాలోని ప్రతి ఒక్క ప్రెస్ మిత్రులకు వచ్చిన సమస్యలు ఏమున్నా కూడా ముందుండి వాటిని పరిష్కరిస్తాం, వాళ్ళ హక్కుల సాధనకు కృషి చేస్తాం. మా సంఘం బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మారుమూల ప్రాంతమైన గణవరంను గుర్తించి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు ఇచ్చి పదవి ఇచ్చినందుకు వారికి రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రెస్ అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళ సేవలు గుర్తించి ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ముగ్గురికి పదవులు తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో దుండగులు ఆవులను చోరీ చేశారు. అర్ధరాత్రి గ్రామానికి చెందిన సుదగోని మహేందర్, నీలపట్ల ఎల్లయ్యగౌడ్, బండి కనకయ్యలకు చెందిన 3 పాడి ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు తాళ్లు కోసి బొలెరో వాహనంలోకి ఎక్కించుకుని ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కొక్క ఆవు సుమారు 70 నుంచి 80,000 రూపాయల వరకు ఖరీదు చేస్తుందని బాధితులు తెలిపారు. ఆవుల చోరీ గురి కావడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే దొంగలను గుర్తించి ఆవులను వెతికి అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రి ఆవులు ఎత్తుకపోయారు. మాకు ఉపాధి ఆవులతోని ఒక 89,000 దొరికిన ఆవులు ఎత్తుకపోయారు. 10-15 లీటర్లు ఇచ్చేది. రోడ్డు పని అంటే దొడ్డికాడ రాత్రి 1-1:30 ప్రాంతాన పట్టుకపోయారని సీసీ కెమెరా కొంచెం తెలుస్తుంది. రాత్రి 12-1 మధ్యలో వచ్చి ఆవును కోసుకొని చేస్తాను. నాకు ఆవు మీద బతుకు ఎట్లయినా వేసిన ఆవును నాకు వచ్చేటట్టు చేయండి సార్. ఖరీదు 70-80 దాకా ఉంటుంది సార్. పాలు ఇస్తుంది ఇన్ని కట్టేసిన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సైంటిస్ట్ డాక్టర్ రాజన్న, కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్సవాలలో ప్రజలకు మందులు, వాటి వినియోగం, ఆరోగ్య సూత్రాలను వివరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో, పట్టుదలతో మంచి నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఫార్మాసిస్టులు ప్రజలకు ఒక వారధిలాగా ఉండే సేవ చేయాలని తెలిపారు. ఫార్మసీ విద్యార్థులందరూ సేవాభావంతో, స్పష్టమైన నైపుణ్యాలతో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ నరసింహారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, హెచ్ఓడీలు రవీందర్ రెడ్డి, చంద్రమౌళి, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So only if you are having enough knowledge, you can communicate to the people. Because recently I have read one article that because based on this expiry date, because some of the hospitals they are purchasing in lakhs. Some lakhs rupees they spend, but soon after seeing the expiry, they will throw somewhere. Because nobody uses, right? Because we also suppose if we are going to a pharmacy shop and then if it is not within the limit of expiry date, we won't take. So for that there is a procedure, what you call reappropriation. I don't want to go into that. And coming to the vaccination part. మీరు కూడా డిస్కస్ చేసుకోండి. అసలు ఈ వ్యాక్సిన్ ఏంటిది, పిల్లలు అసలు వాళ్ళు తయారు చేసిన వాళ్ళు మనకి ఇవ్వడానికి ఎంత భయపడతాం. కొత్త వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ వేసుకుందాం అంటే అప్పుడు చచ్చిపోతామని ఉద్దేశంతో అందరూ వచ్చుకున్నారు, లైన్ కట్టారు, నాకేంటి పోటీ పడ్డారు. అదే వేరే కొత్త క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్ ఇస్తారంటే చాలా మంది రారు. అంటే ఆ అవేర్నెస్ ఈ వారోత్సవం సందర్భంగా మీరు డిస్కషన్ మైండ్ లో పెట్టండి. ఒక వ్యాక్సినే కాకుండా ఎనీ డ్రగ్ మన వాళ్ళకి ఉపయోగపడే ఎనీ డ్రగ్
అసలు మనం చెప్పేది ప్రివెన్షన్ అనేది ఫస్ట్, కానీ మనం ఆ ప్రివెన్షన్ అనేది ఈ వ్యాక్సినే మన ప్రివెన్షన్. రోగం వచ్చిన తర్వాత మందులు వాడే కాకుండా రోగం రాకుండా ఈ వ్యాక్సినేషన్ కాపాడుతాయని చెప్పాలి. ప్రివెన్షన్ ఇది బెటర్ దెన్ క్యూర్ అని మనం అందరం చెప్పుకుంటాం, బట్ ఎవరు పాటించాలి. ఈ సందర్భంగా ఈ వారం రోజులు మీరు డ్రగ్స్ పైనే మాట్లాడుకోండి, మీ ఇంట్లో మీ బయట. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గంగాధర మండలం కుర్క్యాల గ్రామానికి చెందిన మహిళా భీమా నాతిని సత్యవ్వకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు గాను వెళ్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గమనించి గాయపడిన మహిళను దగ్గర ఉండి స్థానిక పోలీస్ వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా వైద్యులతో ఫోన్లో మాట్లాడి సదరు మహిళకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.